నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. పురుషుల్లో ఫర్టిలిటీ, స్పర్మ్ కౌంట్, క్వాలిటీ, మోటిలిటీ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, ఇంటిగ్రిటీ దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు పౌష్టికాహారం తింటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తక్కువ ఉండడము, వాపు తక్కువ ఉండడం, దీనివల్ల మీ ఫర్టిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కొన్ని పదార్థాలు చూద్దాం. కొన్ని ఆహారంలో ఏం ఇంక్లూడ్ చేస్తే మీకు కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ బాగుంటుంది అనేది చూద్దాం. స్పర్మ్ హెల్త్ కూడా దీంతో ఇంప్రూవ్ అవుతుంది. అక్రోట్ అంటే వాల్నట్స్, దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, జింక్ ఉండడం వల్ల స్పర్మ్ కౌంట్, మోటిలిటీ ఇంప్రూవ్ అవడం, స్పర్మ్ మార్ఫాలజీ ఇంప్రూవ్ అవడం అనేది జరుగుతుంది. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ నుంచి స్పర్మ్ కూడా ప్రొటెక్ట్ అవుతుంది. ఎక్కువద్దు 7 నుంచి 10 బాదాం పప్పులు మీరు తినగలిగితే చాలా మంచిది. పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలు, జింక్, మెగ్నీషియం, ఒమేగా 3 యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల టెస్టోస్టెరోన్ ప్రొడక్షన్ బాగుంటుంది, స్పర్మ్ ఫార్మేషన్ కూడా బాగుంటుంది. దీనివల్ల వీర్యం వాల్యూమ్ బాగుంటుంది, కదలిక కూడా కణాలవి ఇంప్రూవ్ అవ్వచ్చు. దీన్ని మీరు రోస్ట్ చేయొచ్చు, ఊరికే తినొచ్చు, సాలెడ్స్ మీద, ఓట్స్ లో, స్మూతీస్ లో కూడా, షేక్స్ లో కూడా వేసుకోవచ్చు.